ఈ విశ్వంలో శాశ్వతమైనది ఏదీ లేదు అని అనిపించవచ్చు, కానీ భగవంతుని లీలలు మాత్రం ప్రతి కాలానికి ఓ గొప్ప సందేశాన్ని ఇస్తాయి. శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ విజయులు ఎలా రాక్షసులుగా పుట్టి భగవంతుని చేతిలో మరణించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ద్వారాన్ని రక్షించే అత్యంత శక్తివంతమైన ద్వారపాలకులు జయ మరియు విజయ. వీరిద్దరూ శ్రీ మహావిష్ణువుని అత్యంత విశ్వాసులుగా ఉండేవారు. వారి తపస్సు, భక్తి వల్లే వారికి ఈ స్థానం లభించింది. ఒకరోజు బ్రహ్మదేవుడికి మానసపుత్రులుగా పుట్టిన చతుర్ముఖ సంచారులైన సండు, సందన, శంఖ, సనాతనులు భగవంతుని దర్శనానికి వైకుంఠానికి వచ్చారు. వాళ్ళు బాలుర రూపంలో ఉండటంతో జయ విజయులు వారిని లోపలికి అనుమతించలేదు. దాంతో సనకాది ఋషులు కోపంతో, మీరు దేవతలుగా ఉండటం అర్హులు కారు, మీరు పాపాత్ములుగా పుట్టి భగవంతుని ద్వేషించేవారుగా జన్మించాలి అని శపించారు. వెంటనే జయ విజయులు బ్రహ్మదేవుడి మానసపుత్రుల కాళ్ళపై పడి, మాపై దయ చూపండి, ఈ శాపం నుండి విముక్తి కలిగించండి, మేము భగవంతుని భక్తులం, ఆయనకే సేవ చేయాలని కోరుకుంటున్నాం అని వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఓ మధురమైన స్వరంతో, జయ విజయులారా, ఈ శాపం కూడా నా లీలలో భాగమే. మీరు 3 జన్మలు నా శత్రువులుగా పుడితే త్వరగా నన్ను చేరుతారు, లేకపోతే 7 జన్మలు నా భక్తులుగా పుడతారు. ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి అని అన్నాడు. వారు త్వరగా తిరిగి వైకుంఠానికి రావాలనుకొని 3 జన్మల శాపాన్ని స్వీకరించారు. ఇక మొదటి జన్మ హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపు. ఈ జన్మలో వారు హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపు అనే అసురులుగా పుట్టారు. హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలోకి తీసుకెళ్లి మాయం చేశాడు. అప్పుడు విష్ణువు వరాహ అవతారంగా వచ్చి భూమిని రక్షించి అతన్ని సంహరించాడు. హిరణ్యకశిపుడు తన తమ్ముడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. బ్రహ్మదేవుడికి తపస్సు చేసి మరణించలేని వరాల్ని సంపాదించాడు. తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా ఉండటాన్ని సహించలేక హింసించాడు. చివరికి విష్ణువు నరసింహ అవతారంగా వచ్చి హిరణ్యకశిపుని చంపాడు. ఇక రెండవ జన్మ రావణ మరియు కుంభకర్ణ. రెండవ జన్మలో వారు రావణ మరియు కుంభకర్ణగా పుట్టారు. తిరిగి మహాశక్తులుగా కానీ తిరుగుబాటుదారులుగా జన్మించారు. రావణుడు శివభక్తుడిగా, శక్తివంతుడిగా పేరుగాంచాడు, కానీ విశ్వధర్మానికి విరుద్ధంగా సాగాడు. కుంభకర్ణుడు కూడా బ్రహ్మదేవుడి వరాల వల్ల రాక్షసుల పక్షాన నిలబడ్డాడు. ఈ ఇద్దరిని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీరామచంద్రుడు సంహరించాడు. ఇక మూడవ జన్మలో జయ మరియు విజయులు శిశుపాలుడు మరియు దంతవక్రుడుగా ద్వాపర యుగంలో జన్మించారు. జయ అవతారమైన శిశుపాలుడు చేది రాజ్యానికి చెందిన రాజా దమఘోషుడికి జన్మించాడు. జన్మించే సమయాన శిశుపాలుడికి 3 కన్నులు, 4 చేతులు ఉన్నాయి. వీటిని చూసిన తల్లిదండ్రులు భయంతో ఒక మునిని సంప్రదించగా, ఆ ముని, ఈ బిడ్డను ఎవరు ముందు పెడితే ఈ లక్షణాలు కనిపించవో అతడే ఈ బిడ్డను సంహరిస్తాడు అని చెప్తాడు. ఒకరోజు శిశుపాలుడిని శ్రీకృష్ణుడు చూసినప్పుడు ఆ ప్రత్యేక లక్షణాలు మాయమయ్యాయి. అది చూసిన శిశుపాలి తల్లి అయిన శ్రీకృష్ణుని మేనత్త, శ్రీకృష్ణ, నా కొడుకుని చంపకు అని వేడుకుంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, అత్త, నేను అతనిని 100 తప్పుల వరకు క్షమిస్తాను. ఎప్పుడైతే 101వ తప్పు చేస్తాడో ఆ క్షణం అతనికి శిక్ష తప్పదు అని మాటిస్తాడు. పాండవులు రాజసూయ యాగం నిర్వహించినప్పుడు అగ్రతాంబూలం శ్రీకృష్ణునికి ఇచ్చారు. అక్కడ శిశుపాలుడు ఆగ్రహంతో ఆక్షేపణలు మొదలుపెట్టాడు. ఈ గోవల కాపరేంటి, రాజసభలో గొప్పవాడు ఎలా అయ్యాడు, ఇతని వంశం బలహీనమైనది, ఇతను దొంగ అని ఇలాంటి 100 దూషణాలు చెప్పగా శ్రీకృష్ణుడు ఓర్పుగా నిలబడ్డాడు. కానీ 101వ దూషణం చెప్పగానే అప్పుడు శ్రీకృష్ణుడు, శిశుపాల, నీ దుర్వాకం పరిపూర్ణమైనది అని చెప్పి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలని శిరచ్ఛేదనం చేశాడు. ఇది జయుడి 3వ జన్మకు ముగింపు. విజయ అవతారమైన దంతవక్రుడు కరుష దేశానికి రాజు. అతనికి బలమైన శరీరాకృతి, వక్ర దంతాలు ఉండేవి. అతడు శిశుపాలుని మిత్రుడు. శ్రీకృష్ణుని విరోధిగా ఎన్నో కుట్రలు పన్నాడు. శిశుపాలుని మరణం తర్వాత అతడు శ్రీకృష్ణుడిపై ప్రత్యక్ష యుద్ధానికి వచ్చాడు. దంతవక్రుడు తన గొప్ప గదతో శ్రీకృష్ణుడిపై దాడి చేశాడు. కానీ శ్రీకృష్ణుడు గదా యుద్ధంలో నిపుణుడు. దంతవక్రుడిని ఎదుర్కొని అతనిపై దాదాపు 3 గదా ప్రహారాలు జరిపాడు. ఆఖరి గదా ప్రహారంలో దంతవక్రుడు నేలపై పడిపోయి ప్రాణాలు విడిచాడు. అతని ఆత్మ కూడా శ్రీకృష్ణులో లీనమైంది. ఇది విజయుడి 3వ జన్మకు ముగింపు. ఈ జన్మ తర్వాత వారు తిరిగి వైకుంఠాన్ని చేరుకున్నారు. వారి లీల ఇలా ముగిసింది. శాపము, శక్తో, స్నేహము అన్నీ కూడా విష్ణులీలే. ఒకే ఆత్మ వివిధ జన్మలలో వివిధ పాత్రలలో పుట్టి ధర్మానికి సేవ చేస్తుంది. జయ విజయులు శత్రువుగా పుట్టిన విష్ణువు చేతులలో మరణించడం ద్వారా ఆయన సన్నిధిని పొందారు. ఇది భక్తి యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. మన పాపాలు కూడా దేవుని సంకల్పంలో భాగమే అయి ఉండవచ్చు. అయితే మన నిష్కల్షమైన నిష్ఠ, శ్రద్ధతో పునీతులవ్వచ్చు.
జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సంఘటనకు ఓ కారణం ఉంటుంది. జయ విజయుల కథ మన పాపాలు సైతం మన పునీతిని కాంక్షించే మార్గాలు కావచ్చునని సూచిస్తుంది. భగవంతుని సంకల్పం అప్రతిహతమైనది. మనం చేయాల్సింది భక్తి మార్గంలో నిలబడటమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.